ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగ పరికరాల తయారీలో అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ టైటానియం నిల్వలు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఏపీలోని ఈ ఖనిజాల వెలికితీతకు స్వదేశీ వాల్యూ చైన్ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ తరుణంలో రాష్ట్ర గనుల శాఖ ప్రత్యేకంగా ఓ విధాన రూపకల్పనకు సదస్సు నిర్వహించింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఖనిజ నిల్వలు ఎంత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యూహాలు ఏంటి, ఏపీని గ్లోబల్ మినరల్ హబ్గా మార్చే ప్రణాళికలు ఏ విధంగా సాగుతున్నాయి అనే అంశాలపై రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాతో మా ప్రతినిధి శ్రీనివాస మోహన్ ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్లో రేర్ ఎర్త్ మినరల్కి సంబంధించినటువంటి ఖనిజాల అన్వేషణ, అలాగే ఇక్కడ వీటికి సంబంధించిన ప్రాసెసింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతించడం జరిగింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఖనిజాలు గనుల శాఖ ఆధ్వర్యంలో వర్క్షాప్ కూడా నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎలాంటి సలహాలు వచ్చాయి, ఎలాంటి సూచనలు వచ్చాయి అనే విషయాలు మనతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు ఉన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్, టైటానియం సంబంధించిన దాంట్లో విస్తృతమైనటువంటి సదస్సు నిర్వహించారు. ప్రధానంగా స్టేక్ హోల్డర్స్ నుంచి కానీ, ఇండస్ట్రీస్ నుంచి కానీ ఎలాంటి సలహాలు, సూచనలు వచ్చాయి? అండ్ మన రాష్ట్రంలో బీచ్ శాండ్ మినరల్స్ దీనికి సంబంధించి మొత్తం ఇండియాకి ఆల్మోస్ట్ 30% నిక్షేపాలు అంటే రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు దాకా మనం దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేకపోయాము. ప్రస్తుతం పరిస్థితిలో రేర్ ఎర్త్ మినరల్స్కి ఇల్మెనైట్, టైటానియం, జిర్కాన్, సిలిమెనైట్ ఇట్లాంటి మినరల్స్కి చాలా వాల్యూ ఉంది. ఇంటర్నేషనల్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా చాలా అగ్రెసివ్గా వాళ్ళు మనకు ఆల్రెడీ 10 బీచ్ శాండ్ మైన్స్ని అలాట్ చేయడం జరిగింది. దీని తర్వాత దీన్ని ఎట్లా వాడుకోవాలి, ఏ పద్ధతిలో ఈ మినరల్ని మనము ఎక్స్ప్లాయిట్ చేయాలి, మినరల్ ఎక్స్ప్లాయిటేషన్తో పాటు మనము దీన్ని డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ అంటే వాల్యూ చైన్. సో ఇల్మెనైట్ నుంచి టైటానియం వస్తుంది, టైటానియం నుంచి పెయింట్స్ వస్తాయి, పేపర్స్, ప్లాస్టిక్స్ అన్నీ వస్తాయి. తర్వాత టైటానియం మెటల్ నుంచి మళ్ళీ ఏరోస్పేస్, డిఫెన్స్ ఇండస్ట్రీస్కి వాడుతుంది. సో హ్యూజ్ వాల్యూ చైన్ ఉంది. ఈ వాల్యూ చైన్ని ఎట్లా క్యాప్చర్ చేసుకోవాలి, దీనికి సంబంధించి స్టేక్ హోల్డర్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్, తర్వాత దీనికి సంబంధించి రీసెర్చ్ ఆర్గనైజేషన్, తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు అందరితో కూర్చొని వర్క్షాప్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ ద్వారా వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి, బికాజ్ మనం ఒక పాలసీ తీసుకురావాలి. ఇట్స్ హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్ ద్వారా మళ్ళీ మనకు బ్యాటరీస్, విండ్ టర్బైన్స్ ఇవన్నీ వస్తాయి. అక్కడ కూడా చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది. ఇండియా 90% డిపెండెంట్ ఇంపోర్ట్ మీద ఉంది. కాబట్టి దీన్ని మన స్టేట్లో మైనింగ్, ఇండస్ట్రీ, వాల్యూ అడిషన్ ఏ స్టేజ్ వరకు మనం తీసుకువెళ్ళాలి, దీనికి ప్రైవేట్ ఇండస్ట్రీ తరఫు నుంచి వాళ్ళకి ఏం ఇన్సెంటివ్ కావాలి, టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఏం కావాలి, ల్యాండ్ కావాలి, వాట్ ఆర్ థింగ్స్ దేర్ రిక్వైర్మెంట్, దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. వాళ్ళ తరఫు నుంచి సూచనలు, సలహాలు వచ్చినాయి. ప్రభుత్వం లెవెల్లో మినిస్టర్ గారు, సీఎం గారితో మాట్లాడి ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ తయారు చేయడం జరుగుతుంది. మన ప్లాన్ అంటే నెక్స్ట్ 2030కి ఇండియాకి 70%, 75% సప్లై రేర్ ఎర్త్ మనమే చేయాలి. రేర్ ఎర్త్లోని టైటానియంలో ఏపీ రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఎంత క్వాంటిటీ మన దగ్గర ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏపీలో మొత్తం ఇండియాకి యాజ్ ఐ సెడ్ 30% మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్, తర్వాత ఈ ఇల్మెనైట్స్ మన దగ్గర ఉన్నాయి. ఆల్మోస్ట్ 215 మిలియన్ టన్స్ వరకు ఉంది. సో ఇది మన ప్లాన్ అంటే 2030 వరకు 8 lakh టన్స్ ఆఫ్ ఇల్మెనైట్ ప్రొడక్షన్కి, తర్వాత అరౌండ్ 10,000 to 15,000 టన్స్ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రొడక్షన్ చేయడానికి ప్లాన్ ఉంది ఉన్న మైన్ ఏరియా ప్రకారం. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, బికాజ్ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ప్రైవేట్ని ఇట్లా ఇన్వాల్వ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి పాలసీ ఇప్పుడు తయారు చేస్తున్నాము. రోడ్ మ్యాప్ అయితే 2047 వరకు మనం తయారు చేస్తున్నాం. మీటింగ్లో ఇండస్ట్రీస్లు కానీ, స్టేక్ హోల్డర్స్ కానీ వాళ్ళు ఎలాంటి సందేహాలు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సార్? గవర్నమెంట్ ఎలాంటి చేంజెస్ కానీ, ఎలాంటి సలహాలు ఇవ్వబోతుంది? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లాంటి ఏర్పాటు చేయండి. అంటే ఒకే చోట్లో మనము బెనిఫిషియేషన్ చేయాలి, అదే చోట్లో మనం వాల్యూ అడిషన్ చేయాలి. తర్వాత డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ కూడా ఒకే చోట్లో వస్తే కాస్ట్ తగ్గుతాయి, వాళ్ళకి ప్రైస్ అంటే లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది, రీసెర్చ్ కాస్ట్ తగ్గుతాయి. తర్వాత మైన్ దగ్గర చేస్తే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో దే కెన్ వర్క్ అట్ ఏ కాస్ట్ ఎఫిషియెంట్ మోడల్ ఒకటి. రెండవది ఒకే చోట్లో కంబైన్డ్ ఫెసిలిటీస్ మనం డెవలప్ చేస్తే ఆ కాస్ట్ వాళ్ళకి తగ్గుతుంది. దీంతోపాటు బికాజ్ ఇంటర్నేషనల్లో చైనా డామినేషన్ ఉంది కాబట్టి చైనాతో కాంపిటీషన్ చేయడం కోసం దే ఆర్ సేయింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ మనకు కొన్ని ఇన్సెంటివ్ పవర్ సెక్టర్లో
తర్వాత రా మెటీరియల్ ఇన్సెంటివ్ ఇస్తే వీల్ బికమ్ కాంపిటేటివ్, వీ కెన్ సప్లై ఇట్. అదే మెయిన్గా మనకి ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి సార్? ఇప్పుడు మనకి ఏమైనా కాంటాక్ట్ అయిన వాటిలో బిగ్ ప్లేయర్స్ ఎవరు రాబోతున్నారు? అంటే మన ప్లాన్ ప్రకారం మనం ముందుకు వెళ్తే సుమారుగా 50,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ 5 yearsలో. తర్వాత 40,000 to 50,000 ఎంప్లాయ్మెంట్ కూడా రావచ్చు. ఎక్కువగా ఏ ఏరియాలో ఎక్కువగా ఉంది సార్ మన కోస్ట్? సో శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఇవి ఉన్నాయి, కానీ మ్యాక్సిమం శ్రీకాకుళంలో ఉంది. దీని తర్వాత విజయనగరం, వైజాగ్. ఆఫ్టర్ దాట్ ఈస్ట్ వెస్ట్ కృష్ణాలో కూడా డిపాజిట్స్ ఉన్నాయి, కానీ అక్కడ కొద్దిగా క్వాలిటీ తక్కువ. సో నార్త్ ఆంధ్ర విల్ బి ద మోస్ట్ బెనిఫిషియరీ ఇన్ దిస్ థింగ్. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ బడ్జెట్లో కూడా ఈ విషయం మీద బాగా ఫోకస్ చేసింది. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఏపీ ఎండిసి వాళ్ళతో ఎలాంటి కోఆర్డినేషన్తో ముందుకెళ్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా 2 పాలసీ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నారు. ఒకటి క్రిటికల్ మినరల్ పార్క్ ఒకటి డిక్లేర్ చేశారు. దీంట్లో ఒక పార్క్ని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేసేసారు. దీనికి సంబంధించి సుమారుగా 125 crores ఇస్తారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి. తర్వాత కారిడార్, రేర్ ఎర్త్ కారిడార్ ఇంకొకటి బడ్జెట్లో అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి పాలసీ అంటే గైడ్లైన్స్ ఇంకా ఇష్యూ చేయలేదు, కానీ కారిడార్ కూడా మనం నార్త్ ఆంధ్రాలో పెడతాము. సో అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, తర్వాత ప్రాసెసింగ్ కోసం డబ్బులు ఇస్తామన్నారు. మీరు అనుకున్న ఈ రోడ్ మ్యాప్ కానీ లేకపోతే మనం ఒక పాలసీ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంటుంది సార్? మీ గ్రౌండ్లో ఎప్పుడు సంబంధించిన ఇంప్లిమెంట్? అంటే ఇప్పుడు మనము స్టేక్ కన్సల్టేషన్ అన్ని చేస్తున్నాము, విజిట్స్ చేస్తున్నాము. నేను కూడా స్వయంగా వెళ్ళి రేర్ ఎర్త్ లిమిటెడ్ ఒడిశాలో వెళ్ళి విజిట్ చేశాము. ఇంకా కొన్ని విజిట్ చేసిన తర్వాత బహుశా 1 or 2 monthsలో కొత్త పాలసీ వచ్చేస్తుంది. రేర్ ఎర్త్ మినరల్స్, టైటానియం సంబంధించినటువంటి పాలసీని 1-2 నెలల్లో కార్యరూపం దాల్చే అవకాశం ఉందని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.